అరటిపండు ఆరోగ్యానికి మంచిదే, కానీ దానిని ఉదయాన్నే తినొచ్చా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే కొందరు తినేస్తారు, కొందరు తినరు, మరికొందరు తినకూడదు అంటారు. మరి వీటిలో ఏది నిజం? ఉదయాన్నే అరటిపండు తినటం వల్ల కలిగే లాభాలేంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎవరు దూరంగా ఉంటే మంచిది? నిపుణులు ఇచ్చే సలహాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏమి తినాలి అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే సమయం కుదరక, టైం అయిపోతుందని ఏది దొరికితే అది తినేస్తారు. అలాంటి వాటిలో బనానా కూడా ఒకటి. ఎందుకంటే దీన్ని ఈజీగా తీసుకోవచ్చు, పైగా వెంటనే కడుపు నిండిన ఫీల్ వస్తుంది. మరి దీనివల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయంటే, అరటి పండులో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ఉదయం తింటే శరీరానికి వెంటనే ఎనర్జీ లభిస్తుంది, రోజంతా యాక్టివ్ గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారికి ఇది కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది. అరటి పండులో పొటాషియం ఎక్కువ, ఇది హార్ట్ హెల్త్ కు మంచిదే. కానీ ఖాళీ కడుపుతో తింటే కొందరిలో పొటాషియం లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి అలసట, అసౌకర్యంగా అనిపించవచ్చు. బీపీ ఎక్కువగా ఉండేవారు కూడా తీసుకోకపోవడమే బెటర్. సెన్సిటివిటీ ఉన్నవారు ఉదయాన్నే అరటిపండు తింటే గ్యాస్, ఉబ్బరం లేదా ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే అరటిపండు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి అంతగా మంచిది కాదు. మధుమేహాలు కూడా ఉదయాన్నే తినకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. రాత్రి ఫాస్టింగ్ తర్వాత మార్నింగ్ శరీరానికి కావలసిన పోషకాలు అందించాలి. అరటిపండు మంచిదైనా దానిని ఖాళీ కడుపుతో కాకుండా బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. లేదా పాలు, ఓట్స్, నట్స్ లేదా పల్లీలతో కలిపి తింటే శరీరానికి బ్యాలెన్స్డ్ పోషకాలు అందుతాయి. కాబట్టి మీరు మీ డైట్ లో అరటిని చేర్చుకోవాలనుకుంటే ఏదైనా భోజనం తర్వాత తీసుకోవచ్చు. పైగా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా రెగ్యులర్ గా తీసుకుంటే మీరు కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.